మన గ్రేట్ మేనేజ్మెంట్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ గ్యాదరింగ్ అంతా మెయిన్ కారణం మన మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జేబులోకి డబ్బులు రావు, మాటలో డబ్బులు ఉంటాయని ఒకే ఒక ఆలోచనతో చాలా మంది బ్యాక్ వెళ్ళిపోతా ఉన్నారు. ఇలా బ్యాక్ వెళ్ళిపోకూడదు అని ఒకే ఒక ఆలోచనతో చాలా అంటే ఎంత చెప్పాలి అంటే అది మాటల్లో చెప్పలేని ఇది అంతా రిస్క్ చేసి వాళ్ళు ఈ రోజు విన్ప్రో లైఫ్ మార్కెటింగ్ కంపెనీ అనేదాన్ని మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది. సార్ వాయిస్ బ్రేక్ అయింది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సో క్లియరా సార్? క్లియర్ సార్. మార్కెట్ లోకి మనం విన్ప్రో లైఫ్ అనే కంపెనీ తీసుకురావడానికి ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా 1 year కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్ లో మనం ఉన్నాము. సో ఇందులో చాలా మంది సిల్వర్స్, చాలా మంది బ్రాంజ్లు, 22% సఫైర్ డైరెక్టర్లు, అలాగే డైమండ్ డైరెక్టర్లు, వీళ్ళందరినీ కూడా క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నెట్వర్కే వద్దనుకొని ఇంకా ఏది వద్దు, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాం అనుకునే ప్రతి ఒక్కరికి కూడా విన్ప్రో లైఫ్ అనేది ఒక సీడ్ లాగా దొరికింది, అంటే విత్తనం లాగా. సో ఆ విత్తనాన్ని జస్ట్ మనం నాటింది 2023 జనవరి 19th. సో అది మొక్క అవ్వాలి, మొక్క పెద్ద చెట్టు అవ్వాలి, ఆ చెట్టు అయిన తర్వాత అది ఫ్లవరింగ్ రావాలి, ఆ పండు వచ్చిన తర్వాత ఆ పనులన్నింటినీ కూడా మనమే ఎంజాయ్ చేయాలి. మనం ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే మార్కెట్ లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత కూడా అందరూ అందరూ సీడ్ వేస్తున్నారు భూమిలో. సో అందరు కూడా జాయిన్ అవుతున్నారు. మరి జాయిన్ అయిన పోయడం మర్చిపోతున్నారు. ఓకే రైట్, నీళ్ళు పోయడం మర్చిపోతున్నారు. నీళ్ళు పోయకపోతే ఆ మొక్క చెట్టు అవునా, ఆ చెట్టు మళ్ళీ ఫ్లవరింగ్స్ వచ్చి మళ్ళీ కాయలైనా ఆ కాయలు మనం తినగలుగుతామా? సో అలాగే ఒక నెట్వర్కర్ ఫస్ట్ ఏ కంపెనీలోకైనా సరే, ఎన్ని కంపెనీలోకైనా సరే పోయి జాయిన్ అయిపోతున్నాడు. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ వేస్తే మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్తున్నాడు. ఇక్కడ ఒక ప్లాంట్ వేస్తున్నాడు, మరి అక్కడ ఒక ప్లాంట్ వేస్తున్నాడు. ఇట్లా ప్లాంట్లు వేసుకుంటూ పోతే ఆ ప్లాంట్ కి సరైన ఫీడింగ్ మనం ఇవ్వకపోతే టోటల్లీ మనం చేసిందంతా కూడా జీరో అయిపోతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఒకే విత్తనం వేయండి, సో దానికి నీళ్లు పోయండి, అది చెట్టుని చేసిన తర్వాత ఆ చెట్టు మీకు వద్దంటున్నా కూడా ఫలాలు ఇస్తుంది. సో అలాంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు మనకి విన్ప్రో లైఫ్. సో ఈ విన్ప్రో లైఫ్ ప్లాన్ విన్నాక ఒక వ్యక్తి ఈ రోజు బయటికి వెళ్ళేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి జేబులో డబ్బులు పెట్టుకొని వస్తున్నానని నేను నమ్ముతున్నాను. సో నా టీంలో ఆల్మోస్ట్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అదే విధంగా డబ్బులు పెట్టుకొని వస్తున్నాడు. ఓకేనా రైట్? సో ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాగ ప్లాన్ ఎప్పుడు అప్డేట్ అవుతూ, అంటే ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని ఒక కంపెనీ 1 రూపీ మిగిలినా కూడా ఆ 1 రూపీని ఎలా షేర్ చేయాలని చెప్పేసి సఫేర్ అండ్ అబౌవ్ డిస్కస్ చేసి కూడా షేర్ చేస్తుంటారు. సో ఇలాంటి కంపెనీ, ఇలాంటి ప్లాట్ఫామ్, ఇలాంటి ప్లాన్, ఇలాంటి ప్రోడక్ట్ దొరకడం మన అదృష్టం. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అదృష్టం, ఇన్ ఫ్యూచర్ లో రాబోయే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అదృష్టం అని చెప్తాను. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో స్టార్టింగ్ లో ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి, స్టార్టింగ్ లో లేకపోతే మనకు డబ్బులు రావు. ఆల్రెడీ సఫర్ అయిపోయిన వాళ్ళకి డబ్బులు వస్తా ఉన్నాయి, మీరు సఫర్ అవుతాం లేదో, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. ఈ క్వశ్చన్ మార్క్స్ అన్ని పక్కన పెట్టి మీరు వర్క్ చేస్తే అందరు కూడా అన్ని లెవెల్స్ నచ్చవచ్చు. ఇప్పుడు కాదు, ఒక 5 years తర్వాత ఒక వ్యక్తి వచ్చి విన్ప్రో లైఫ్ నేను సక్సెస్ తీసుకోవచ్చు అంటే 100కి 200% నేను సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. అలాంటి ప్లానే, అలాంటి ప్లాట్ఫామే విన్ప్రో లైఫ్. రైట్, ఓకేనా? సో ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినందుకు మన ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ మేనేజ్మెంట్ కి మనం ఎప్పుడు అని చెప్పు. సో ఈ అవకాశాన్ని అందరూ చేసుకోండి. రైట్, నేను ఈ రోజు అగ్రికల్చర్ గురించి యాక్చువల్ గా నేను బుధవారం చేసి ఉండాలి మీటింగ్, ఆ రోజు కొద్దిగా పర్ఫార్మెన్స్ అవ్వలేదు. సో అగ్రికల్చర్ లో మేజర్ గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీరు ఒకటే థింక్ చేయండి, ఎందుకు అగ్రికల్చర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 60% ఆఫ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. సో ఈ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఎక్కువగా 60% ఆఫ్ పీపుల్స్ అగ్రికల్చర్ ఫార్మర్స్ గానే ఉన్నారు ప్రజెంట్.
సో అది ఇంకా నెక్స్ట్ గణాంకాల ప్రకారం అది 44 అవుతుందని చెప్తున్నారు. అంటే తగ్గుతూ వస్తా ఉన్నారు. ఎందుకు తగ్గుతా వస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ అనేది కావచ్చు, మిగతా ఏదనేది కావచ్చు, రైతుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ తో సహా. ఎందుకంటే అతను వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి జిఎస్టీలు ఉంటాయి, ట్యాక్స్లు ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టు ఆడు అమ్ముకోవచ్చు. ఎంత ఎంత ఎంఆర్పి పెట్టి ఎంత డీపీలు పెట్టి కూడా వాళ్ళకి నచ్చినట్టుగా అమ్ముకోవచ్చు. సో వీటన్నిటిని వాడి సో దాన్ని ఫుడ్ గా కన్వర్ట్ చేసి సో మనకి ఇచ్చేవాడే ఫార్మరు. సో మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీకి రైతు నీడు. ఓకేనా? మార్కెట్ లో ఈ రోజు మనం బతుకుతున్నాము అంటే, మనం తింటున్నాము అంటే ఖచ్చితంగా రైతు అనే చెప్తాను. సో ఇక్కడ మేజర్ గా రైతుకి వచ్చేటప్పటికి మనం చేయాల్సింది ఏంటంటే, యాజ్ మన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఆర్గానిక్ అంటే రైతు భయపడే పరిస్థితిలో ఉన్నాడు. ఆర్గానిక్ మాకు అవసరం లేదు బాబు, ఈల్డింగ్స్ రావు, దిగుబడులు రావు, మేము ఆర్గానిక్ లోకి రాలేము. సో ఇట్లాంటి రకరకాల కారణాలు చెప్తున్నాడు. రకరకాల కారణాలు కాదు సార్, ఆర్గానిక్ అనే ఒక పేరుని ఫార్మర్ దగ్గరికి ఆ విధంగా తీసుకెళ్లారు. సో మన ప్రోడక్ట్ వాడిన తర్వాత సో మేజర్ గా ఏంటంటే, మీరు రైతు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైతుతో ఒక 10 to 20 minutes మాట్లాడండి. సో అతను ఏ పొజిషన్ లో ఉన్నాడో, అతని పొలంలో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి ఫస్ట్. సో మీరు తెలుసుకోకుండా మనం ఏదైతే ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ సజెస్ట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ కొన్ని ఫీడ్బ్యాక్స్ ఎలా వస్తున్నాయి అంటే, లిటిల్ బిట్ అండి, చాలా లిటిల్ బిట్, ఒక 2 to 5% మాత్రమే. సార్ మీ ప్రోడక్ట్ వాడిన తర్వాత గ్రోత్ స్లోగా ఉంది, ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ కొంచెం తక్కువగా ఉంది. 98% ఆఫ్ పీపుల్స్ మీరు గ్రూప్ లో చూస్తా ఉంటారు, మీ ఫీల్డ్ కి పెట్టే ఫొటోస్. ఈ ఫీల్డ్ కింద పెట్టే ఫొటోస్ లో నేను ఫార్మర్స్ యొక్క హ్యాపీనెస్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ కనుక్కున్న తర్వాత మాత్రమే నేను వాళ్ళకి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మేజర్ గా క్రాప్స్ లోకి వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ పంట కాలం అంటే ఒక్కొక్క పంట టైమింగ్ మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఖరీఫ్ పంట కాలం తెలుసుకోవాలి, అలాగే రబీ పంట కాలం తీసుకోవాలి, ఖరీఫ్ పంట కాలం తీసుకోవాలి. సో రబీ అంటే ఏంటి? వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, పత్తి, చెరుకు కావచ్చు, సోయాస్ కావచ్చు, వేరుశెనగ కావచ్చు, వీటన్నిటిని కూడా జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే పండించుకునే క్రాప్స్ అని చెప్పొచ్చు. అలాగే అక్టోబర్ నుంచి మార్చి, ఏప్రిల్ వరకు గోధుమలు, బార్లీ, మినుము, పొద్దుతిరుగుడు, ధనియాలు ఇట్లాంటి అపారాలు అంటే వీటిని మనం పండించుకోవడం జరుగుతుంది. అలాగే ఖైద్ పంటలు అంటే తీగ జాతి మొక్కలు అని చెప్పొచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, పుచ్చ కావచ్చు, వీటన్నిటిని కూడా మార్చి నుంచి 4/7 మనకి మన ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ ఉంటుంది. ఇది 100% మెయిన్. సో ఈ మూడు ఏ విధంగా అయితే ఉంటాయో, ఈ మూడితో పాటుగా ఏంటంటే పంటలు మెయిన్ గా పంట యొక్క రకాలకు వచ్చేటప్పటికి దీర్ఘకాలిక పంటలు ఉంటాయి. ఇప్పుడు మామిడి, నిమ్మ ఇవన్నీ ఏంటంటే సీజనబుల్ క్రాప్స్. వాళ్ళు 24/7 మెడిసిన్ యూజ్ చేయరు. వాళ్ళు వాడేది ఎప్పుడు అంటే సీజన్ మీన్స్ నవంబర్, అక్టోబర్ లో మెడిసిన్ ఇస్తారు. అంటే ఖచ్చితంగా అదే టైంలో వాళ్ళకి మనం సపోర్ట్ చేయగలిగితే, మెడిసిన్ సపోర్ట్ చేయగలిగితే బెస్ట్ రిజల్ట్ అనేది మనం తీసుకోవచ్చు 100%. అలాగే దీర్ఘకాలిక పంటలు ఏంటంటే సంవత్సరానికి ఒకేసారి మాత్రమే ఈల్డింగ్స్ ఇస్తాయి. సో వాటికి సంవత్సరానికి ఒకసారి యూజ్ చేస్తారు కాబట్టి అవి ఓకే. నెక్స్ట్ క్రాప్స్ వచ్చేటప్పటికి షార్ట్ డ్యూరేషన్ ఉన్న క్రాప్స్ అంటే తక్కువ టైం ఉండి, అంటే ఒక 4 months 6 తన పంట కాలాన్ని ఫినిష్ చేసుకొని మనకి ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇచ్చేసి వెళ్ళిపోయే పంటలు. ఈ పంటలు వచ్చేటప్పటికి వరి, మొక్కజొన్న ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒక 4 నెలలకో 5 నెలలకో 6 నెలలకో క్లోజ్ అయిపోతాయి. సో వీటికి ఏంటంటే మనం ప్రోడక్ట్ తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు డిసైడ్ చేయొద్దు ఈ ప్రోడక్ట్ ఇందుకే పనిచేస్తుంది అని. ఎందుకంటే మన దగ్గర ఉన్నది, నేను చెప్తున్నాను చూడండి, మన దగ్గర ఉన్నది ఒక గ్రేట్ ప్రోడక్ట్. ఎంత గ్రేట్ ప్రోడక్ట్ అంటే వాటి గురించి మనకి తెలియక మనము ఇది అవుతున్నాం. ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ గురించి మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ నాలెడ్జ్ ని తీసుకుంటారో అప్పుడు ప్రతి ఒక్కరికి ఈ ప్రోడక్ట్ ని ఇది చేయొచ్చు. ఓకేనా? సో ఈ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ లో ఏదైతే మెడిసిన్స్, కెమికల్స్ వాళ్ళు యూజ్ చేస్తారో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏదైతే బెంచ్ మార్క్ అంటే ఏదైతే కెమికల్ వాళ్ళ పొలానికి అలవాటు చేస్తున్నారో
ఆ ఆ కెమికల్ ని దయచేసి మీరు ఆపేయొద్దు. ఆ కెమికల్ ని 30% రెడ్యూస్ చేసి ఆ 30% మన ప్రోడక్ట్ ఇవ్వండి. బై ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రజెంట్ వాళ్ళ కెమికల్ ఏదన్నా ఒక 100 kg యూజ్ చేస్తున్నారు అంటే దాంట్లో 20 to 30% అంటే ఒక 30 kg తగ్గించి మన ప్రోడక్ట్ యూజ్ అయిపోయింది. అలాగే వాళ్ళు పంట కాలంలో ఎన్ని సార్లు వేస్తున్నా సరే అన్ని సార్లు కూడా మన ప్రోడక్ట్ ని దాంతో ఖచ్చితంగా మిక్స్ అయిపోయడానికి ట్రై చేయండి. దీనికి ఒక డౌట్ వస్తుంది అనమాట అందరికి, ఏంటి అంటే సార్ వాళ్ళు అంతంత బడ్జెట్ పెట్టేదానికి అవునా, సో పెట్టగలుగుతారా? సో దీనికి మెయిన్ గా ఒక విషయం చెప్తానంటే, సపోజ్ ఇప్పుడు ప్రతి ఒక్క కాంప్లెక్స్ ఎరువులు కూడా ఆల్మోస్ట్ 1500 అబోవ్ ఉన్నాయి, అంటే 1500కి పైన ఉన్నాయి. ఈ 1500 పైన ఉన్న ప్రోడక్ట్ లో నుంచి 30% రెడ్యూస్ చేస్తే ఆ 30% లో కూడా ఆ 30% అయ్యే ఖర్చులో కూడా మన ప్రోడక్ట్ జస్ట్ ఒక 80% 90% అవుతుంది. సో వాళ్ళకి ఏదైతే కెమికల్ రెడ్యూస్ చేస్తున్నామో ఆ రెడ్యూస్ చేసిన దాని ఖర్చు కంటే కూడా మనం ఇచ్చే ప్రోడక్ట్ తక్కువ ఉంటుందని రైతుకి మీరు తెలియజెప్పాలి. ఎందుకు తెలియజెప్పాలి అంటే ప్రజెంట్ టెక్నాలజీ హై ఎండ్ లో ఉన్న కంట్రీస్ అన్ని కూడా, ఇప్పుడు జపాన్ కావచ్చు, చైనా కావచ్చు, సో ఇలాంటి దేశాలన్నిటిలో కూడా ఒక 1/2 feet అంటే 6 అడుగు మట్టిని తీసి వాళ్ళు గెట్లుగా పోసుకుంటున్నారు. రీజన్ తెలుసా మీకు? సో ఏంటి రీజన్ అంటే ఓవర్ గా వాడిన కెమికల్స్ వల్ల ఆ భూమి ఫెర్టిలిటీని కోల్పోయింది. అంటే దానికి ఒకవేళ మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ ని, అంటే భూమిలో ఉండే మెడిసిన్, భూమిలో ఉండే న్యూట్రిషన్ కాదండి, జస్ట్ నువ్వు అవుట్ సైడ్ ఇచ్చే మెడిసిన్ ని చెట్టుకి అందించే ఆ గుణాన్ని కోల్పోయింది. సో ఇలాగ కోల్పోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ భూమిలో మీరు ఎంత కెమికల్ తీసుకొచ్చి పోసినా, ఎన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్ తీసుకొచ్చి పోసినా చెట్టుకి అది ఆ న్యూట్రిషన్ అందించలేదు. సో ఆ స్టేజ్ దాటిన తర్వాత 1/2 feet మట్టి తీసుకొచ్చి గట్లుగానో లేకపోతే సముద్రంలోనూ పోసుకుంటున్నారు. ఎందుకు అంటే కింద మట్టినైనా కూడా మళ్ళీ వాళ్ళు రీజనరేట్ చేసుకోవడానికి. సో ఇదే సిచ్యువేషన్ ఇండియాలో కనుక తీసుకుంటే, సో ఇండియాలో కూడా అక్కడ బ్యాన్ అయిన, అంటే అక్కడ బ్యాన్ చేసేసిన కెమికల్స్ ని ఇండియాలో ఫ్రెష్ గా లాంచ్ చేస్తున్నారు. ఎంత ఫ్రెష్ గా అంటే ప్రాజెక్టులు వేసి రైతుల దగ్గరికి వాళ్ళే వెళ్ళి రైతులతో పాటు వాళ్ళే ఉండి ప్రాజెక్ట్ వేసి ఇది రిజల్ట్ అని చెప్పి చూపించేంత ఇదికి వెళ్ళింది. సో నేనేం చెప్తున్నాను అంటే వాళ్ళు ఏదైతే స్టేజ్ ఆఫ్ కెమికల్ వాడుతున్నారో దాన్ని 30% రెడ్యూస్ చేసి మన ప్రోడక్ట్ ని యాడ్ చేసి ఇవ్వండి. ఇలా యాడ్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంపేర్ టు పక్క రైతు తీసుకుంటే, ఇప్పుడు అగ్రికల్చర్ ఒక ఫార్మర్ తీసుకొని అలాగే పక్కన ఫార్మర్ ఇంకో ఫార్మర్ తీసుకుంటే, కెమికల్ వాడే ఫార్మర్ తీసుకుంటే ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడిన ఫార్మర్ గ్రోతింగ్ కావచ్చు, కలరింగ్ కావచ్చు అన్ని తక్కువ ఉంటాయి. అలాగే పంట దిగుబడి కూడా కెమికల్ రైతుతో కంపేర్ చేసుకుంటే మనం కంప్లీట్ ఆర్గానిక్ వాడే ప్రోడక్ట్ రైతు యొక్క దిగుబడి చాలా గణనీయంగా పడిపోతుంది. బికాస్ రీజన్ ఏంటో చెప్పనా, ఫస్ట్ ఆ పొలానికి కెమికల్ అనేది అలవాటు చేసాం పూర్తిగా. ఎప్పుడైతే ఈ కెమికల్ ని అలవాటు చేసామో సాయిల్ అనేది ఆ కెమికల్ కి అలవాటు పడిపోయింది. సో అలవాటు పడిపోయిన తర్వాత ఒకేసారి మీరు పూర్తిగా కెమికల్ ఆపేసి 100% నేను ఆర్గానిక్ లోకి వస్తాను అంటే ఖచ్చితంగా దిగుబడులు రావు. సో ఇది 100%. ఎందుకు చెప్తా అంటే మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా డ్రింక్ చేస్తున్నారు అనుకోండి ఆల్కహాల్. సో బాగా డ్రింక్ చేసే ఒక పర్సన్ కి ఒకేసారి ఎట్ ఏ టైం మీరు ఆల్కహాల్ ఆపేస్తే ఏమవుద్ది? లైఫ్ నడుస్తుందా? సో లైఫ్ అనేది నడవడం జరగదు. ఓకేనా? ఎందుకు జరగదు అంటే ఆ ఆల్కహాల్ అనేది వాళ్ళకి అలవాటు పడిపోయింది. అలవాటు పడిపోయింది కాబట్టి కొద్దిగా తగ్గించుకుంటూ హెల్తీ ఫుడ్ ఇస్తేనే వాళ్ళు వర్కౌట్ అవుతారు. అట్ ద సేమ్ టైం సాయిల్ కూడా అంతే. నువ్వు ఏ విత్తనాన్ని అయితే వేస్తావో ఆ విత్తనమే చెట్టు అవుద్ది. నువ్వు ఏ కెమికల్ అయితే వేస్తావో ఆ కెమికల్ కి ఆ సాయిల్ అనేది అలవాటు పడుద్ది. సో మేజర్ గా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రైతుకి ఒక 30% కెమికల్ రిడ్యూస్ చేసి అదే రైతుకి మీరు ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల 100కి 200% కంపేర్ టు పక్క రైతుని తీసుకుంటే ఆల్రెడీ భూమికి అలవాటు పడిన కెమికల్ ఆల్రెడీ 70% ఉంది. హెల్దీ ఫుడ్, హెల్దీ న్యూట్రిషన్
చెట్టుకు కావాల్సిన డైజెస్టిబిలిటీ లెవెల్ కి తగ్గట్టుగా ప్రోడక్ట్ మనం ఎప్పుడైతే అటాచ్ చేస్తున్నామో అప్పుడు ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. రైతులు మనల్ని పిలిచి 100కి 200% పక్క రైతులు కూడా ఈ ప్రోడక్ట్ అడుగుతున్నారు అని చెప్పే స్టేజ్ లో మనం ఉన్నాం. రైట్, ఓకేనా? సో మేజర్ గా ఇది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో ఒకే దశలో వాడనక్కర్లేదు, దశల వారీగా ఎప్పుడు కెమికల్ వాడుతున్నా కూడా మనం ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ఇష్యూ. సో అలాగే వాడుకోవడం వల్ల తెగుళ్ళ నుంచి, వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి, అలాగే పెస్ట్ నుంచి కూడా పంటని మనము ఇదిగా చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే మెయిన్ గా పంట యొక్క దశలు ఎందుకు తెలుసుకోమంటున్నాను అంటే, ఇప్పుడు మనకున్న పంటల్లో మొదటి దశ పెరిగే దశ. ఈ పెరిగే దశలో వాళ్ళ రైతులు ఏదైతే కెమికల్ ఇస్తున్నారో, అంటే ఎన్పికే అంటారండి, నత్రజని, భాస్వరం, పొటాష్, మేజర్ గా బ్యాగులుగా తీసుకొచ్చి పొలాలకు ఇచ్చేది నత్రజని, భాస్వరము, పొటాష్, ఈ 3 మాత్రమే. సో వీటిని మొదటి దశలో నత్రజని 50% ఇచ్చుకోవచ్చు, భాస్వరం 40% ఇచ్చుకోవచ్చు, అలాగే పొటాషియం 30% ఇచ్చుకోవచ్చు. అలాగే రెండో దశ కోతకు వచ్చే దశ 30% నత్రజని, చూడండి ఇక్కడ లిటిల్ బిట్ ఆఫ్ తగ్గింది, భాస్వరం వచ్చేసి 50%, అలాగే పొటాష్ వచ్చి 20%. మూడో దశ అంటే కాయ దశకు వచ్చేటప్పటికి నైట్రేట్ గణనీయంగా తగ్గిపోయి 20% అయింది, అలాగే భాస్వరం వచ్చి 10% అయింది, అలాగే పొటాషియం వచ్చేసి 50% అయింది. సో ఈ 3 దశల్లో అంత కెమికల్ ఏదైతే రేషియోలో ఇస్తున్నారో దాని గురించి చెప్పాను. అలాగే సూక్ష్మ పోషకాలు, ఇవి ప్రధాన పోషకాలు. సూక్ష్మ పోషకాలకి ప్రజెంట్ కెమికల్ రైతులు ఇస్తున్న ఇదేంటంటే, సో ఈ ప్లాంట్ అని చూసారా? సో ఈ ప్లాంట్ లో మీకు మేజర్ గా వాళ్ళు వాడే బ్యాగుల పైన కూడా సిఎంఎస్ అని ఉంటది, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్. సో కాల్షియం లోపం ఉంటే ఆకు తన ఆకారాన్ని కోల్పోయి ఒక తీగ మాదిరి వచ్చేస్తుంది, అక్కడ కాల్షియం లోపం వల్ల ఉంది చూడండి. అలాగే మెగ్నీషియం లోపం వల్ల ఏమవుతుందంటే చెట్టు గ్రీన్నెస్ అనేది అట్రాక్టివ్ గా ఉండదు, లైట్ డల్ అయిపోతుంది. అలాగే సూక్ష్మ పోషకాలు మీన్స్ మీకు తెలుసు, జింక్, బోరాను, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు. ఒక ప్లాంట్ కి ప్రధాన పోషకాలు ఎంత ఇంపార్టెంటో అలాగే ద్వితీయ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం ఎంతైతే ఇంపార్టెంటో అలాగే సూక్ష్మ పోషకాలు 100కి 200% నీడ్. సూక్ష్మ పోషకాలు లేకోకుండా ప్రధాన పోషకాలు మీరు ఎంత ఇచ్చినా కూడా ఆ గ్రోతింగ్ అనేది రాదు. సో సూక్ష్మ పోషకాలని ఎక్కువగా ప్లాంట్ కి అందించాలి. రైట్, సూక్ష్మ పోషకాలను అందించాలి. ఈ సూక్ష్మ పోషకాలను అందించాలి కాబట్టి మీకు మేజర్ గా మన ప్రోడక్ట్ గురించి నేను చెప్తాను. మన ప్రోడక్ట్ లో ఏముందో మీకు తెలుసు, ఓకేనా? మన ప్రోడక్ట్ పొటాష్ కాదు, మనం ఇచ్చేది హెచ్ఏపి, హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, దాంతో పాటుగా ఆర్గానిక్ కార్బన్ ఇస్తాము, అలాగే ఏమిస్తాము, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇస్తాం. సో ఫస్ట్ మన ప్రోడక్ట్ లో ఏదైతే ఉందో ఆ కాంపోజిషన్ ని మీరు నేర్చుకోగలగాలి, ఆ కాంపోజిషన్ యొక్క పర్సంటేజెస్ మీకు నేర్చుకోగలగాలి. మెయిన్ గా హ్యూమిక్ యాసిడ్ అనేది హ్యూమిక్ సబ్స్టెన్స్ అని చెప్పే ఒక మెటీరియల్ నుంచి తీయబడిన ఒక మంచి మూలకం అని చెప్పొచ్చు. సో ఈ మూలకం ఎందుకు ఉపయోగపడుతుంది మీకు అంటే, ఆల్మోస్ట్ నైట్రేట్ ఏదైతే పనిచేస్తుందో ఆ నైట్రేట్ చేసే పనిని ఇదే చేస్తుంది. వేరు వ్యవస్థను డెవలప్ చేయడంలోనూ, అలాగే భూమిలో లేకపోతే మీరు అవుట్ సైడ్ నుంచి ఇచ్చిన న్యూట్రిషన్ లెవెల్ ని ప్లాంట్ కి అందించడంలో ఉపయోగపడుతుందని చెప్పచ్చు. అలాగే మీరు ఎన్పికే కి ఆపోజిట్ లో అగ్రికల్చర్ లో హెచ్ఏపి అని చెప్పొచ్చు. నైట్రేట్ ప్లేస్ లో మీరు ఎప్పుడైతే హ్యూమిక్ యాసిడ్ ఎక్కువగా యూజ్ చేపిస్తారో చెట్టు అంటే ప్లాంట్ యొక్క రూట్ వ్యవస్థ డెవలప్ అయ్యి స్టార్టింగ్ స్టేజ్ లో మొక్కకి ఎక్కువగా వాటర్ కావచ్చు, న్యూట్రియంట్స్ కావచ్చు ఎక్కువగా అందదని చెప్పొచ్చు. అలాగే అమైనో యాసిడ్స్, ఈ అమైనో యాసిడ్స్ అనేది ప్లాంట్ గ్రోత్, ప్లాంట్ యొక్క మెటబాలిజాన్ని డెవలప్ చేసి భూమిలో ఉండే పోషకాలను ఎక్కువగా తీసుకునేటట్టుగా చేస్తుంది. అలాగే అమినో యాసిడ్స్ ని
మనం భాస్వరానికి సపోర్ట్ అంటే ఆపోజిట్ గా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫల్విక్ యాసిడ్ వచ్చేటప్పటికి సాయిల్ క్వాలిటీని, క్రాప్ ఈల్డ్ ని, ప్లాంట్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసేది అని చెప్పొచ్చు. అలాగే నేను ఎందుకు పంట దశలు చెప్పానంటే, పెరిగే దశలో హ్యూమిక్ యాసిడ్ సబ్స్టెన్సెస్ కొంచెం ఎక్కువ ఇచ్చుకోవచ్చు. తర్వాత పూత టైంలో అమైనో యాసిడ్స్ ఉన్న ప్రోడక్ట్ ని ఎక్కువగా ఇచ్చు. అలాగే లాస్ట్ లో కాయ సైజు షైనింగ్ వచ్చేటప్పుడు ఫల్విక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్ ని మనం అందించవచ్చు. అలాగే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇప్పుడు నేను ఏదైతే మీకు ఒక ఇమేజ్ చూపించానో ఆ ఈ ఇమేజ్ లో మైక్రో అండ్ మైక్రో న్యూట్రిషన్స్ రెండు కూడా ఉన్నాయి. మీరు ఒక్క సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ కనుక తీసుకుంటే, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ లో మేజర్ గా ఏమున్నాయి అంటే మీరే థింక్ చేయండి. నైట్రోజన్ ఉంది, ఫాస్ఫరస్ ఉంది, పొటాషియం ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, సోడియం ఉంది, ఐరన్ ఉంది, జింక్ ఉంది, కాపర్ ఉంది, మెగ్నీషియం ఉంది. అలాగే గ్రోతింగ్ హార్మోన్స్ అంటారు. ఇవన్నీ ప్లాంట్ తీసుకున్న తర్వాత ప్లాంట్ యొక్క యాక్టివిటీస్, సైటోకైన్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అలాగే జిబ్బర్లైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక్క సీవీడ్ లోనే ఉన్నాయి. మీరే గమనించండి, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ యొక్క ఉపయోగము రైతుకి ఎంత నీడో. సో మనం ఎన్పీకేని ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తానే ఉన్నాం. ఓకేనా? చెట్టుకి ఎంత కావాలో అంత ఇవ్వట్లేదు. చెట్టుకి కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో మనం ఇస్తున్నాం. బట్ మన సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఉందా? కనిపిస్తుందా? ఎనీవన్ రిప్లై? చీను సార్. ఓకే సార్ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఏదైతే రైతు అవుట్సైడ్ నుంచి తీసుకొచ్చే మెడిసిన్స్ లో ఏదైతే ఉందో అవి అన్ని కూడా జస్ట్ ఒక సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ లోనే ఉన్నాయి. మీరు ఫార్ములా కనుక చెక్ చేస్తే అన్ని అవుట్ సైడ్ కంపెనీస్ లో హ్యూమిక్ యాసిడ్ అని ఇస్తారు. ఎందుకో తెలుసా? మార్కెట్ లో హ్యూమిక్ యాసిడ్ చాలా చీపెస్ట్ కాస్ట్, అందుకని ఓన్లీ హ్యూమిక్ ఇస్తారు. నేను బాటిల్ నాకు యశ్వంత్ సార్ పంపించినప్పుడు, యశ్వంత్ సార్ పంపించిన తర్వాత దాని వెనకాల కాంపోజిషన్ చూస్తే, ఏంటి సార్ ఇది హ్యూమిక్ యాసిడ్ ఉంది, అమినో యాసిడ్ ఉంది, ఫల్విక్ యాసిడ్ ఉంది, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, అలాగే ఆర్గానిక్ కార్బన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏంటి సార్ ఇన్ని అన్ని కూడా దీంట్లో పెడితే మనకు వర్కౌట్ అవునా? సార్ మనం ఏదైతే బయటికి మాట్లాడుతున్నామో దాన్ని చేసి చూపెట్టాలి. దానికంటే మించే ఉండాలి, కానీ దాన్ని తక్కువకూడదు. అవునా కదా? ఈ రోజు మన ప్రోడక్ట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫార్ములేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకే ఒక సబ్స్టెన్స్ తీసుకొచ్చి ఇవ్వడం వేరే, అదే సబ్స్టెన్స్ లో బ్యాలెన్స్ చేసి ఒక చెట్టు డైజెస్టబిలిటీ లెవెల్ కి తగ్గట్టుగా మనం ప్రోడక్ట్ ఇవ్వడం మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను హెచ్ఐపి గురించి చెప్పాను, అలాగే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ గురించి చెప్పాను, అలాగే ఆర్గానిక్ కార్బన్. మీరు గ్రానోల్స్ బ్యాక్ సైడ్ చూసారో లేదో నాకు తెలియదు. ఆ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మీకు 32% ఆఫ్ కార్బన్ ఉంటుంది. ఒక రైతు పంట కాలం అయిపోయిన తర్వాత ఆకు సత్తవలని చేస్తారు. జనుమని, జీలగడి, పిల్లి విసర్లని ఇట్లాగా ఆకు సత్తవ చేస్తారు. ఈ ఆకు సత్తవకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తన భూమిలో కార్బన్ పర్సెంటేజ్ ని పెంచుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఇంకొక సీక్రెట్ చెప్తా చూడండి. అసలు ఈ నైట్రేట్, ఈ పొటాష్, ఫాస్ఫరస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ కార్బన్. ఈ దాంతో ఉంచి వాటిని సాగ్రిగేట్ చేస్తారు. ఇక్కడ మీరు కార్బన్ సైకిల్ చూసారంటే మనం రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్, అవునా? సో మనం పీల్చేది ఆక్సిజన్. సో ఇది ఒక సైకిల్. అంటే కార్బన్ డైఆక్సైడ్ మనం రిలీజ్ అయిపోతే మనం చచ్చిపోతాం. అలాగే ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది రీసైకిల్ అయ్యి తిరిగి మనకి ఆక్సిజన్ రూపంలో రాకపోయినా కూడా చనిపోతాం. సో కంప్లీట్ గా ఎవరైతే మ్యాన్ ఉన్నాడో అందరికి 200% డిపెండెంట్ తన లైఫ్ సైకిల్లో. ఇవి ఏవి లేకపోతే అతనికి నడవదు. అలాగే ఏదైతే కర్బనం ఉందో ఈ కర్బనానికి సోర్స్ ఏంటంటే ప్లాంట్సే, ఎనిమల్స్. ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత భూమిలో కర్బన శాతంగా మారి ఆ కర్బన శాతమే మనకి ఉపయోగపడుతుంది. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ కార్బన్. సో ఇవి ఎందుకు చూపించానంటే ఫస్ట్ మన ప్రోడక్ట్ లో హెచ్ఐపి ఉంటుందని చూపించాను. ఈ హెచ్ఐపి ఎందుకు ఉపయోగపడుతుందో నేను చెప్పాను ఆల్రెడీ. అలాగే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ యొక్క ఉపయోగాలు చెప్పాను. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మన ప్రోడక్ట్స్ ఏవి కూడా తీసుకున్నా కూడా, ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా 100కి 200% మన ప్రోడక్ట్స్ అన్ని కూడా
నేను చెప్పిన కాంపోజిషన్ లోనే ఉంటాయి. అవునా? ఎస్ ఆర్ నో? సో ఖచ్చితంగా మనం చెప్పిన కాంపోజిషన్ లోనే ఉంటాయి. సో అలాగే ఇప్పుడు మనము మన ప్రోడక్ట్ కనుక తీసుకున్నట్టయితే సో ఫస్ట్ సాయిల్ కేర్ గ్రాన్యువల్స్. ఈ సాయిల్ కేర్ గ్రాన్యువల్స్ అనేది 2 kg ప్యాకింగ్ లో వస్తుంది. నేను ఆల్రెడీ దీంతో ఉన్న కాంపోజిషన్ గురించి మీకు చెప్పేస్తాను. ఉమిక్ యాసిడ్ ఉంటుంది, అమైనో యాసిడ్ ఉంటుంది, ఫల్విక్ యాసిడ్ ఉంటుంది, అలాగే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటుంది, 32% ఆఫ్ కార్బన్ ఉంటుంది. ఈ 32% ఆఫ్ కార్బన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే సాయిల్లో ఫెర్టిలిటీ, రీజనరేటివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది పెరుగుద్ది. ఇది పెరగడం వల్ల ఈ 2 kg ఇచ్చే గ్రాన్యువల్స్ అందరికి 200% 60 to 90 days పనిచేస్తుంది. బికాస్ రీజన్ ఏంటంటే మనం ఇచ్చేటువంటి హెచ్ఏపి, ఉమిక్ యాసిడ్, అమైనో యాసిడ్, ఫల్విక్ యాసిడ్, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటి వల్ల 100% చెట్టుకు కావాల్సిన మైక్రో, మ్యాక్రో అలాగే ప్రధాన పోషకాలు కూడా లభిస్తాయి. అట్ ద సేమ్ టైం ఆర్గానిక్ కార్బన్ ఉండడం వల్ల ఇది ఎక్కువగా భూమిలో ఎక్కువ రోజులు పనిచేస్తుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కెమికల్ వాడే ఫార్మర్ కి ఏమవుతుందంటే కెమికల్ వేసిన 4వ రోజే రిజల్ట్ వస్తుంది. సో మనం వేసిన రైతుకి వారం రోజుల తర్వాత అంటే 5 నుంచి 6 రోజుల తర్వాత రిజల్ట్ స్టార్ట్ అవుద్ది. బట్ కెమికల్ వేసిన రైతుకి 4వ రోజే రిజల్ట్ వచ్చేస్తుంది. మనం వేసిన రైతు యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే 100కి 200% లాంగ్ టర్మ్ కూడా కలర్ డ్రాప్ అవుట్ అవ్వకుండా, ప్లాంట్ హెల్త్ తగ్గిపోకుండా ఉంటది. అలాగే కెమికల్ వేసిన రైతు యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అన్ని ముందుగా అంటే తొందరగా రిజల్ట్ వస్తుంది, తొందరగా ఆ రిజల్ట్ కూడా పోద్ది. సో ఇవి మీరు బ్యాలెన్స్ గా చూపించుకోగలగాలి, సక్సెస్ అవ్వచ్చు. అలాగే మన ప్రోడక్ట్ లో ఉండే ఈ సబ్స్టెన్సెస్ వల్ల సాయిల్ యొక్క ఫెర్టిలిటీ అంటే పిహెచ్ లెవెల్, స్వభావం ఇదంతా కూడా బ్యాలెన్సింగ్ అవుద్ది. తక్కువ ఉన్న నేలల్లో కూడా ఎక్కువ ఉన్న కొన్ని చౌడు భూములు ఉంటాయి. ఈ చౌడు భూముల్లో కూడా మన ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల 100కి 200% మనం మంచి రిజల్ట్ తీసుకుంటాం. అలాగే ఈల్డ్ లో ఎక్కువ % ఆఫ్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ ఉండడం వల్ల ఇది ప్లాంట్ యొక్క మెటబాలిజం డెవలప్ చేసుకుంటూ మైక్రో న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ మనము దీని ద్వారా మనం తీయచ్చు అని చెప్పొచ్చు. అందుకని సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ లో ఉండే అంటే సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే సముద్రం ఒక నాచు మొక్క, దాంతో ఏముంటుందని తెలియదు. అందుకోసంగా నేను అది ఒకసారి ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో అలాగే రూట్ మ్యాక్స్, ఈ రూట్ మ్యాక్స్ లో కూడా కాంపోజిషన్ ఎలా ఉంటుంది అంటే హెచ్ఏపీలోనూ ఉంటుంది, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ లో ఉంటుంది. బట్ ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు డ్రిప్ ఇరిగేషన్ లో యూజ్ చేసుకోవచ్చు, స్ప్రేయింగ్స్ లో యూజ్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్టిక్ హండ్రెడ్, ఈ స్టిక్ హండ్రెడ్ అనేది సిలికా టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన ఒక బెస్ట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ గమ్మింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది, పెడ్డర్ గా పనిచేస్తుంది, అలాగే యాక్టివేటర్ గా కూడా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఈ 3 అసలు నీరు కాదా, నీళ్ళలోనే కదా మనం పోస్తున్నాము, దీని ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది. మీరు ఒక స్ప్రేన్ వచ్చేటప్పటికి మీరు నార్మల్ గా యూజ్ చేసే పద్ధతుల్లోనే యూజ్ చేయండి. అదే ట్యాంక్ లో ఒక 5 to 10 ml దీన్ని మిక్స్ చేసి అదే రైతు చేత పక్కనే స్ప్రే చేయించండి. సో అంత టైం మాకు ఎక్కడ ఉంది సార్, మేము పోయి వాళ్ళతో యూజ్ చేయకపోయినా ఉన్నా, మీరు పోకపోయినా పర్వాలేదు, ఒక రైతుకి మీరు జస్ట్ చెప్పండి. ఒక యూజ్ చేసిన దాన్ని ఒక పక్క, యూజ్ చేయని దాన్ని ఒక పక్కన పెట్టుకుంటే ఆకు మీద క్లోరోఫామ్ పత్రారిత మనం ఒకటి ఉండడం వల్ల ఏది పడ్డా కూడా బబులింగ్ చేసి ఎక్కువగా జాగ్ చేస్తుంది కిందకి. సో ఎప్పుడైతే మన 5 to 10 ml యొక్క ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తామో ఫస్ట్ స్టిక్ ఆన్ అవద్ది, అంటే ఆకు పైన పట్టుకుంటది. పట్టుకున్న తర్వాత దీనికి ఆల్రెడీ స్ప్రెడింగ్ గుణం ఉంది కాబట్టి పడిన దగ్గర వండుకోకుండా ఆకుల యొక్క ఈను ద్వారా చివరి వేరుకి వెళ్ళడం, అలాగే ఆకు మీద పడ్డాక బ్యాక్ సైడ్ కి వెళ్ళడం. కొన్ని పేస్ట్ అంతా ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల మనం అనుకున్నంత మనం ఎంత పెద్ద కెమికల్స్ కొట్టినా కూడా ఈ కెమికల్స్ అనే దాన్ని చెట్టు మొత్తాన్ని స్ప్రెడ్ చేయడానికి టైం పడుతుంది. దీన్ని ఒక 5 ml యూజ్ చేసుకుంటే చెట్టు అంతా కూడా కాదు, చివరి వేరు దాకా కూడా మెడిసిన్ తీసుకెళ్ళద్ది. అదే యాక్టివిటీ. అలాగే యాక్టివేటర్, మనం ఏదైతే మెడిసిన్ యూజ్ చేస్తున్నామో అది ఉపయోగపడిందా లేదా, పూర్తిగా చెట్టు తీసుకుందా లేదా అనే దానికి కంప్లీట్ అలా వాడే కెమికల్ ని యాక్టివ్ చేసి ప్లాంట్ యూజ్ చేయడం జరగద్ది.
దీన్ని మీరు సాయిల్ అప్లికేషన్ అయితే 100 ml 1 ఎకర్కి యూజ్ చేయొచ్చు. అలాగే ఎనీ కెమికల్ అండి, మార్కెట్ లో దొరికే ప్రతి ఒక్క కెమికల్ లో కూడా ధైర్యంగా చెప్తున్నాను, మీరు ఈ ప్రోడక్ట్ ని మిక్స్ చేసేయచ్చు. ఈ ప్రోడక్ట్ ని సపరేట్ గా మళ్ళీ కెమికల్ ని సపరేట్ గా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇచ్చేదంతా కూడా యాసిడ్ కాంబినేషన్ ఉన్న ప్రోడక్ట్, ఎలాంటి కెమికల్స్ కి ఇవి రియాక్ట్ అవ్వవు. దెన్ రూట్ మ్యాక్స్ ఏ దశలో వాడుకోవచ్చు? నేను 3 దశలు చెప్పాను, పెరిగే దశ, పూత దశ, కాత దశ. ఈ రూట్ మ్యాక్స్ ని వేరు వ్యవస్థ ఎక్కువగా డెవలప్ అవ్వాల్సింది స్టార్టింగ్ స్టేజ్ లోనే, కాబట్టి ఈ ప్రోడక్ట్ ని మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఎక్కువగా వాడుకుంటే ఎక్కువగా రూట్ డెవలప్ అయ్యి సాయిల్లో ఉండే ఏదైతే ప్లాంటిక్ సోర్స్ ఆఫ్ మినరల్స్, విటమిన్స్, అలాగే దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుందో ఆ న్యూట్రిషన్ అంతా కూడా ఫాస్ట్ గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మీరు స్ప్రేయింగ్ కి మిక్స్ చేసినప్పుడు 30 to 40 ml చేసుకోవచ్చు 15 లీటర్ ఆఫ్ వాటర్ కి. అలాగే దీని డ్రిప్ ఇరిగేషన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ డ్రిప్ ఇరిగేషన్ లో యూజ్ చేసేటప్పుడు ఒక ఎకరానికి 1/2 లీటర్ నుంచి 250 ml నుంచి 1/2 లీటర్ దాకా కూడా మీరు డ్రిప్ ఇరిగేషన్ లో యూజ్ చేసుకోవచ్చు. లేదు సార్ మేము కాంప్లెక్స్ లో యూజ్ చేస్తాము అంటే జస్ట్ ఒక 250 ml మన గ్రాన్యువల్స్ వాటితో పాటుగా కూడా మనం ఇప్పించచ్చు. అలాగే ఈల్డ్ మేజర్ గా సాయిల్ అప్లికేషన్ లోనూ యూజ్ చేయొచ్చు, అలాగే స్ప్రేయింగ్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే డ్రిప్ ఇరిగేషన్ లో కూడా ఇవ్వచ్చు. సో వీటిని ఇచ్చేటప్పుడు 20 to 30 grams per 50 లీటర్ ఆఫ్ వాటర్ ఇవ్వచ్చు. సాయిల్ లో మిక్స్ చేసేటప్పుడు 250 నుంచి 500 grams ఇవ్వచ్చు ఒక ఎకరాకి. అలాగే గ్రాన్యువల్స్, సాయిల్ కేర్ గ్రాన్యువల్స్ అనేది 2 kg per ఎకర్ ఇవ్వచ్చు. సో వెజిటేబుల్స్ అట్లాగనైతే 4 to 5 kg కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఇలా ఇవ్వడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది బాగా పెరుగుద్ది. సో దాంతో మంచి దిగుబడులు అనేది మనం తీయచ్చు. ఓకేనా? సో నేను క్లియర్ గా ప్రోడక్ట్ ఏముంటది, అది ఎందుకు ఉపయోగపడుద్ది, ఆ ప్రోడక్ట్ ఏ దశలో ఎప్పుడెప్పుడు చేయాలి. అలాగే మనకి కెమికల్ నాలెడ్జ్ కూడా కొంత ఇంపార్టెంట్. అసలు రైతు ఏ ప్రోడక్ట్ మినిమం నాలెడ్జ్. సో ఎందుకు ఆ మినిమం నాలెడ్జ్ నీడ్ అంటే, సో కెమికల్ లో మేజర్ గా చెప్పే వాళ్ళకంటే కూడా మీరు జస్ట్ తెలుసుకునే వాళ్ళకి ఎక్కువ ఇది వస్తుంది. సో కెమికల్ కాంపోజిషన్ లో మేజర్ గా 4 types ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. ఫస్ట్ కెమికల్ వచ్చేసి హెర్బిసైడ్స్ అనేది ఏంటంటే కలుపు మొక్కల్ని చంపేయడానికి యూజ్ చేసే ప్రోడక్ట్. అలాగే పెస్ట్ అంటే మీ కంటికి కనిపిస్తూ పురుగులు కావచ్చు, దోమలు కావచ్చు, ఇట్లాంటివి కంటికి కనిపించేటటువంటి మొక్కల్ని నాశనం చేసేదంటే చీడపీడలు అన్నిటిలో కూడా మనము పెస్టిసైడ్ గా గాను ఇన్సెక్టిసైడ్ గా గాను మనం సాగ్రిగేట్ చేస్తాం. ఉండే అన్ని కెమికల్స్ లో ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇదే. సో హెర్బిసైడ్స్, నెక్స్ట్ పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్ రెండు ఒకటే. అలాగే ఫంగిసైడ్స్ అంటే కంటికి కనిపించుకోకుండా, అంటే మీకు వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఈ 3 కూడా మనకి ఫంగిసైడ్స్ కింద వస్తాయి. సో మీకు వాళ్ళు ఇచ్చే బాటిల్ పైన ఉంటది ఇది హెర్బిసైడా, లేకపోతే పెస్టిసైడా, లేదా ఇన్సెక్టిసైడా. 4వది వచ్చేటప్పటికి అకార్డిసైడ్స్. ఈ అకార్డిసైడ్స్ ఏంటంటే మన కంటి విజువాలిటీ కంటే కూడా చిన్నగా ఉండేవి. మీకు ఆల్మోస్ట్ ఫంగిసైడ్స్ అనేది మీ కంటికి కనిపిస్తావు. సో అకార్డిసైడ్స్ మీ కంటికి కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి అంటే ఏ దాని మీద వైట్ పేపర్ మీద కానీ లేదా మన మొబైల్ స్క్రీన్ మీద కానీ రాల్చినప్పుడు, ప్లాంట్ ని పట్టుకొని రాల్చినప్పుడు చాలా లిటిల్ బిట్ కంట్లో నలకంతా మాదిరిగా ఉంటాయి. సో మేజర్ గా ఉండే ఇవన్నీ కూడా 100కి 200% అక్కడ ఉన్న జీవుల్ని చంపడానికి ఉపయోగించే, అవి వెళ్ళగొట్టడానికో, లేకపోతే అవి ఫుడ్ తీసుకోకుండా ఆపేయడానికో, లేకపోతే మన పంటని ఇది చేయడానికో కాదు. కంప్లీట్ ఇది కొడితే అవి చచ్చూరుకుంటాయి. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ కెమికల్ ని యూజ్ చేస్తామో అది చంపడానికే, కాబట్టి చంపేస్తూ పోస్తే అసలు ఏమి ఉండదు. ఈ చంపకుండా ఉండేదాని కోసం మాత్రమే మనం ఈ రోజు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో వీటిల్లో మీరు మన ప్రోడక్ట్ ని ఎప్పుడు ఎలా కావాలంటే అలా మిక్స్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, పంట మొదటి దశలో యూజ్ చేసే ప్రోడక్ట్, పంట మొదటి దశలో గ్రాన్యువల్స్ యూజ్ చేసుకోవచ్చు, ఈల్డ్ యూజ్ చేసుకోవచ్చు, రూట్ మ్యాక్స్ యూజ్ చేసుకోవచ్చు, చిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే రెండో దశ పూత దశలో అమైనో రేషియో ఎక్కువ ఉండే ప్రోడక్ట్ ఏదైతే ఉందో
మన గ్రోత్ ప్లస్ కావచ్చు, ఈల్డ్ కావచ్చు, రెండో దశలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మూడో దశ కాయ సైజు షైనింగ్ వచ్చేదాని కోసం. సో అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ తో పాటుగా ఇవన్నీ కావాలి కాబట్టి ఈల్డ్ వాడుకోవచ్చు, గ్రోత్ ప్లస్ కూడా మీరు అట్ ద ఎండ్ లో వాడుకోవచ్చు. ఈ విధంగా వాడివ్వడం వల్ల 200% రైతు సేఫ్ మోడ్ లో ఉంటారు. మీరు రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు బిజినెస్ చేయొద్దు, బిజినెస్ అంటే మార్కెటింగ్ చేయొద్దు. మార్కెటింగ్ అంటే మీన్స్ ఏంటంటే ప్రోడక్ట్ ని అమ్మటం. సో ప్రోడక్ట్ ని అమ్మితే ఏమవుతుందంటే మన డబ్బులు వస్తాయి, ఆ రోజు వచ్చేస్తాయి, నో డౌట్ అందులో. సో ప్రోడక్ట్ అమ్మడం మార్కెటింగ్ కావద్దు. సో ప్రోడక్ట్ యొక్క అవసరాన్ని రైతుకి చెప్పడమే మార్కెటింగ్, తెలియజెప్పడమే మార్కెటింగ్. ఈ రోజు మేము పులివెందులలో ఆల్మోస్ట్ చాలా పెద్ద బిజినెస్ జరిగింది. పులివెందులలో స్టార్టింగ్ లో మేము వెళ్ళినప్పుడు జస్ట్ ఒక ఫార్మర్ కి నువ్వు ఎంత పొలం అయితే పండిస్తున్నావో ఆ పండించే పొలంలో ఒక 50% కానీ లేదా ఒక 20% కానీ మాకు ఇవ్వండి, మా ప్రోడక్ట్ యూజ్ చేయండి, ఆ రిజల్ట్ వస్తే కాల్ బ్యాక్ చేయండి, లేదంటే లేదు అని చెప్పడం వల్ల అదే రైతు మమ్మల్ని నమ్మి ఒక 10 చెట్లకే వాడాడు. అంటే 50% వాళ్ళ, 20% వాళ్ళ, ఆ వాడిన 10 చెట్లకు కూడా మేము డెమో మాదిరిగా ఇచ్చేస్తాం, డబ్బులు ఇవ్వాల. సో ఆ 10 చెట్లకి ఎందుకు ఇచ్చాము అంటే 100కి 200% నా ప్రోడక్ట్ లో ఏదైతే కాంపోజిషన్ ఉందో అది 100% రిజల్ట్ వస్తుందనే ఒకే ట్రస్ట్ తోటే నేను ఇచ్చాను. అది సక్సెస్ అయ్యి ఈరోజు దాదాపు ఒక 200-300 ఎకర్స్ దాకా కూడా మన ప్రోడక్ట్ ఇవ్వడం, అది సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎంట్రీ అయిన తర్వాత ఒక్కొక్క రైతు కాల్ చేస్తా ఉంటాడు, సార్ మాకు ప్రోడక్ట్ పంపించండి, మాకు ప్రోడక్ట్ పంపించండి, మాకు ప్రోడక్ట్ పంపించండి అని. ప్రతి ఒక్క రైతు కూడా మీ దగ్గరకు వచ్చేటట్టు చేసుకోవాలి. అది ఎప్పుడైతే చేస్తారో మీకు ఇంకో సీక్రెట్ చెప్తా. రైతు సోప్ వాటర్ అండి, షాంపూ వాటర్, హెయిర్ ఆయిల్ వాటర్. రైతుకి షుగర్ ఉండదా, రైతుకి గ్యాస్ ట్రబుల్ ఉండదా? ఆల్రెడీ 60% ఆఫ్ పీపుల్స్ రైతులు ఉన్నారంటే వాళ్ళకి రాని డిసీజ్ ఏముందో చెప్పండి, అవునా కదా? మీరే థింక్ చేయండి. సో మనం ఏం చేస్తున్నాం అంటే నెట్వర్క్ లో నెల్లూరులో సీను సార్ నెట్వర్క్ లీడర్ అంట, నెల్లూరు సీను సార్ వచ్చేస్తే 100% మనం సక్సెస్ అయిపోతాం అని ఒక కంపెనీ థింక్ చేయొచ్చు. అలాగే నెట్వర్క్ లీడర్స్ అందరూ కూడా నెట్వర్క్ నే పోయి తీసుకొస్తే కొత్తగా నెట్వర్క్ ని ఎవరు క్రియేట్ చేస్తారు? నేను కూడా కొత్తగా క్రియేట్ అయిన నెట్వర్క్ లీడర్ని. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా సార్లు చెప్పుకుంటాను మీకు, ఒక వైట్ పేపర్ ని ఆ వైట్ పేపర్ లో మీరే డిజైన్ చేయండి. ఎవడో రాసేసిన దగ్గర పోయి మనం రాస్తే అది కనిపించదు. న్యూ పీపుల్స్ తోటి ఎప్పుడైతే వర్క్ చేస్తామో, ఇప్పుడు కొత్తగా నేను రైతులనే నెట్వర్కర్స్ గా తీసుకొస్తున్నాను, గొప్ప విషయం కదా. సో నెట్వర్క్ ని వాళ్ళకి నేను ఏ విధంగా చూపించాను అంటే, ఈ ప్రోడక్ట్ నీకు అవసరము, నీ పొలానికి అవసరము, నీతో పాటుగా నీ దగ్గర ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఈ అవసరం ఉంది, ఈ అవసరాన్ని నువ్వు వాళ్ళకి తెలియజెప్తే నీకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఈ రోజు ఆల్మోస్ట్ 200 ఆర్డర్స్ తీసుకొచ్చాను రైతుకి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5 to 10,000 చెక్ పడుతుంది అనుకుంటాను మేబీ. సో ఇలా ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, మనం ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు మీరే థింక్ చేయండి, 2 యాక్టివిటీస్ ఉన్నాయి, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని అనుకుంటా ఉంటాం. మనం ప్యాసివ్ ఇన్కమ్ కి చాలా కష్టపడతాం. ఎందుకు చెప్పనా, మన కోసం మనం కష్టపడతాం కాబట్టి. అంటే మన డ్రెస్ ని ఎవరో సెలెక్ట్ చేయాలా. మనం ఒక షాపింగ్ మాల్కి పోతే మన డ్రెస్ మనం సెలెక్ట్ చేసుకుంటే నచ్చదు, ఎవరో వచ్చి సెలెక్ట్ చేయాలా, అవునా కదా? సో అలాగే బయట మార్కెటింగ్ సిచ్యువేషన్ లో కూడా నేను ఒక 8 years జాబ్ చేశాను. ఈ 8 years స్పాన్ లో 100కి 200% నేను పనిచేసింది ఆడి కోసమే, ఆ డ్రీమ్ కోసమే. బట్ చాలా హ్యాపీగా చేస్తుంటాం, ఎందుకంటే నెల జీతం ఇస్తారు కదా. అది కాదురా బాబు, ఎవరో సక్సెస్ కోసం నువ్వు కష్టపడితే అది నీ సక్సెస్ కాదు, ఆడి సక్సెస్. ఎందుకంటే నా కంపెనీ టాప్ 3 లోకో టాప్ 4 లో పోతే ఆ సక్సెస్ నాదే అనుకునేవాడిని మేబీ. సో నాది కాదు, అది ఆ కంపెనీ సక్సెస్. ఆ కంపెనీలో ఒక పని ఉంది నేను, అంతే. సో అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ ఐడెంటిటీ కోసం, నీ సక్సెస్ కోసం నేను కష్టపడమంటే 1 గంట పోయి వర్క్ చేసి ఈరోజు చాలా ఎక్కువ వర్క్ చేసేసాను నేను. ఇంతకంటే ఎక్కువ నేను కష్టపడలేను. మరి జాబ్ లో మార్నింగ్ 8:30కో 6 o'clock పోయి
ఆల్మోస్ట్ 8 అవర్స్ పనిచేసే వాళ్ళు ఉన్నారు, 10 అవర్స్ పనిచేస్తున్నారు, అలాగే 12 అవర్స్ పనిచేసే జాబ్స్ ఉన్నాయి. సో మీరే థింక్ చేయండి, మీకోసం మీరు ఎంత కష్టపడుతున్నారో ఇతరుల కోసం ఆడేదో నెలకి మీకు ఏదో సంథింగ్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఎంతైతే వాళ్ళు ఇస్తున్నారో మీరే చూడండి. దేనికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, దేనికి హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు అనే దాని గురించి కూడా మీరు ఒకసారి థింక్ చేయండి.